Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ఈ వీడియోలో మనము యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటే ఏంటి, దానివల్ల ఎటువంటి పేషెంట్స్ అనేది టెస్ట్ చేయించుకోవడం ద్వారా బెనిఫిట్ అవుతారు, అది హార్మోన్ మనకి ఇంప్లికేషన్ అంటే మనకి ఏం తెలుస్తుంది అని గురించి వివరించుకుందాం. జనరల్గా బ్లడ్ టెస్ట్ అనేవి దే ఆర్ గోయింగ్ టు ఇండికేట్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్. మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది కొంతమంది హాస్పిటల్స్లో చేయించడం అనేది జరుగుతుంది. ఈ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది మన బాడీలో నుంచి ఉత్పత్తి అయ్యేది అండాశయాల్లో నుంచి. ఈ అండాశయాల్లో హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ మనకి వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉండే హార్మోనల్ టెస్ట్ అనమాట. ఎందుకు తగ్గుతుంది అంటే ఆడవాళ్ళలో ఎగ్ రిజర్వ్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. పర్టికులర్ స్టాండర్డ్గా ఉన్న ఎగ్ రిజర్వ్ వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. దట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అనమాట. మరి అందరికీ ఎందుకు మేడం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి చేయించవచ్చు కదా, ఎందుకు చిన్న వయసు వాళ్ళకి కూడా చేయిస్తున్నారు అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్ అనేది మనం చూడటం అనేది జరుగుతుంది. ఫర్టిలిటీ విషయాలకు వచ్చేసరికి ఈ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ద్వారా ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది తెలుస్తుంది అనమాట. జనరల్లీ మనకి చిన్న వయసులో కొంతమందికి ఒక ఓవరీ తీసేసిన వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ నెక్స్ట్ చాక్లెట్ సిస్ట్ అనేది అండాశయంలో ఫార్మ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే పెల్విక్ ట్యూబర్క్యులోసిస్ అంటే గర్భాశయానికి సంబంధించిన టీబీ వచ్చిన వాళ్ళకి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏదైనా సరే మనకి యూట్రస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే, ప్రీవియస్గా ఏదైనా ఆపరేషన్స్ అవడం ద్వారా సగం ఓవరీ సిస్ట్ తీసేసారు అనడం ద్వారా ఈ పర్టికులర్ పేషెంట్స్కి కూడా ఎగ్ నెంబర్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ కన్సీవ్ అవ్వడం లేదు అని మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ టెస్ట్ చేయించుకుంటున్నట్లయితే వీళ్ళకి ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ అవుతుందో అని చెప్పేసి మనం చూసుకోవడం అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ అన్ని బాగానే ఉంటాయి, రెగ్యులర్ సైకిల్స్ అంటారు, అన్ని బాగుంటాయి, కానీ అప్పటికి కూడా మనం కొన్నిసార్లు ఏంటంటే మనం స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి కౌంట్ ఆఫ్ ద ఎగ్స్ అనేవి తక్కువ ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ పేషెంట్స్లో యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనే టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళకి ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని కనిపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉండడం ద్వారా ఎగ్ నెంబర్ తక్కువ ఉండే పేషెంట్స్ అనేది ఉంటారు. సో ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎవరెవరికి చేయిస్తామంటే ఏజ్ పైపడిన వాళ్ళకి, మోర్ దాన్ 35 ఇయర్స్ వాళ్ళు, లేదు ప్రీవియస్గా పేషెంట్ చెప్పిన హిస్టరీని బట్టి ఏమైనా ఆపరేషన్ అయినా, లేదు ఇన్ఫెక్షన్స్ చూపించినా, చాక్లెట్ సిస్ట్ ఉన్నా సరే వాళ్ళకి చేస్తాము. కొంతమందికి మనం స్కాన్ చూసుకున్నప్పుడు ఎగ్ నెంబర్ తక్కువ కనిపించినప్పుడు వాళ్ళకి ఈ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది నార్మల్గా ఇన్ అండ్ అరౌండ్ 2 నుంచి 4.55 దాకా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం భయపడాల్సింది రిస్క్ ఎక్కువ ఎవరికి ఉంటుందంటే ఈ ఏఎంహెచ్ అనే హార్మోన్ 1 కన్నా తక్కువ ఉంది అంటే కన్సెప్షన్ ఛాన్సెస్ అంటే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అనేది చేసుకోవచ్చు, ఏ డే ఆఫ్ సైకిల్లో ఉన్న చేసుకోవచ్చు, అండ్ ఫాస్టింగ్లోనే చేయించాలని ఏమీ లేదనమాట. సో మీ దగ్గరున్న హాస్పిటల్ ఎప్పుడైనా ఈ ఫర్టిలిటీ సెంటర్స్లో యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ చేయించినట్లయితే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు తొందరగా ప్రెగ్నెన్సీ అనేది అంటే రావడానికి ఏవి ప్రయత్నాలు ఉంటాయో ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని కనుక్కోవాల్సింది. థ్యాంక్ యూ వర్స్.